ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. 21న పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలి. అధికారులకు జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు పిలుపు. సమాజానికి పెన్షనర్లు మార్గదర్శకులు. జాతీయ పెన్షనర్స్ డే వేడుకల్లో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ఉద్ఘాటన. కాకినాడ రూరల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు. సుమారు 72.95 లక్షల వ్యయంతో నిర్మించనున్న 6 రోడ్లకు ఎమ్మెల్యే నానాజీ శంకుస్థాపన. కాలువలపై ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు. నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 21న జిల్లా వ్యాప్తంగా జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 21న ఆదివారం పోలియో దినం నిర్వహణపై డిఆర్ఓ వెంకట్రావు, వైద్యారోగ్యం, పాఠశాల విద్య, ఐసీడీఎస్, మున్సిపల్ కార్పొరేషన్, మెప్మా, పోలీస్, ఇతర శాఖల అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం సజావుగా జరిగేందుకు వైద్యారోగ్య శాఖ ద్వారా చేపడుతున్న కార్యకలాపాలను అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ వెంకట్రావు మాట్లాడుతూ పోలియోను అంతమొందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఈ నెల డిసెంబర్ 21న తలపెట్టిన పల్స్ పోలియో కార్యక్రమం కాకినాడ జిల్లాలో విజయవంతం అయ్యేందుకు అధికారులు ప్రత్యేక కృషి చేయాలని అన్నారు. అనంతరం ఆయన అధికారులతో పల్స్ పోలియో కార్యక్రమంపై రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ ఎస్ఎంఓ డాక్టర్ జాన్ జుబే జాషువా, ఎస్బీడీఎస్పీ సత్యనారాయణ, డిఐఓ డాక్టర్ సుబ్బరాజు, ఐసీడీఎస్ పీడీ సిహెచ్ లక్ష్మి, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, సామర్లకోట, పెద్దాపురం మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమాజానికి పెన్షనర్లు మార్గదర్శకులని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, జిల్లా ట్రెజరీ ఆఫీసర్ ఏ గణేష్ బాబులు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గల పెన్షనర్స్ భవన్లో ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పెన్షనర్స్ పితామహుడు నకరా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు కె పద్మనాభం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, జిల్లా ట్రెజరీ ఆఫీసర్ ఏ గణేష్ బాబులు పాల్గొనగా విశిష్ట అతిథిగా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ డి అపర్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజం మేలు కోసం పెన్షనర్స్ రాజకీయాల్లో కూడా రాణించాలని అన్నారు. పెన్షనర్లు సమాజానికి ఎంతో అనుభవాన్ని, జ్ఞానాన్ని అందిస్తారని, వారి సేవలను గుర్తిస్తూ వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రత్యేక కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ కర్రి తదుపరి అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఉత్తమ సేవలందించిన సభ్యులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి నోకరాజు, కోశాధికారి వి శేషగిరి, అసోసియేట్ ప్రెసిడెంట్లు ఎన్ వెంకట్రావు, సిహెచ్ బి సరోజిని, జగపతిరాజు, వివి సుబ్బారావు, ఇబ్రహీం, సాజీదా, ఆదినారాయణ, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. మెడికల్ మెంబర్స్ బిల్స్ పెడుతున్నామండి, అవి టైంకి క్రెడిట్ అవ్వట్లేదు అని చెప్పేసి నిన్న కూడా కొంతమంది పెన్షన్ నిధులు చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే
మీకు ఏదైతే మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్ ఇవ్వాల్సిందో గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా గవర్నమెంట్లో ఉన్న ఈహెచ్ఎస్ కాకి ప్రకారం అయితే మనకి ప్రస్తుతానికైతే మనకి క్యాష్లెస్ పేమెంట్ ట్రీట్మెంట్ అవ్వాలని చెప్పేసి మనం ఆశించాము. అదైతే ఇంకా డిలే అవుతుంది. మన ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ మధ్య ఆ పేమెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల డిలే అవుతుంది. అయినప్పటికీ ఎవరైనా సరే పేమెంట్ ఎక్స్పెండిచర్ చేసుకున్న రియంబర్స్మెంట్ అయ్యి వస్తే మా దగ్గర అయితే అంటే మీ బిల్ అయితే మేము ఎప్పుడు డిలే చేయట్లేదు. బిల్స్ అయితే మేము పంపించేస్తున్నాము టైం టు టైం. అయితే పేమెంట్స్ దగ్గర డిలే అయిపోతేట్లో ఒకటే అవుతుంది. తర్వాత మెడికల్ టెస్ట్ వాళ్ళు మన ఆరోగ్యశ్రీ టెస్ట్ వాళ్ళు దాన్ని స్కూటీ చేయడంలో కొంత లేట్ అవుతుంది. అదన్నీ గవర్నమెంట్ ఉన్న ప్యాకేజ్ ప్రకారంగా దాన్ని రిస్ట్రిక్ట్ చేసుకుని వాళ్ళు ఇస్తున్నారు. దీని మీద అది మా డిపార్ట్మెంట్ నుంచి చేసేది కాకుండా మీ అసోసియేషన్ పరంగా కానీ లేకపోతే మీ పాత డిపార్ట్మెంట్ మీ సపరేట్ బిల్స్ తొందరగా వసూలు చేసుకునేట్టు మీద ఆధారపడుతుంది తప్ప మా డిపార్ట్మెంట్ పరంగా మీకు ఎటువంటి ఆలస్యం కానీ లేట్ కాబట్టి వచ్చే బాధ్యత మాది. ద పర్ఫెక్ట్ సిటిజన్స్ ఆఫ్ అవర్ కంట్రీ అన్నట్టుగానే వాళ్ళు ముందడుగేసి గుమ్మం దాడతారు ప్రతిరోజుని. సో అందుకే నాకు అనిపించింది పెన్షనర్స్ మార్గదర్శక రోజు అని అనుకుంటే బాగుంటుందని. సో ఇక్కడ ఒక విషయం నేను చెప్పొచ్చు ఏంటంటే మా నాన్నగారు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వేలో జాబ్ చేసి రిటైర్ అయ్యారు. అలాగే మా తాతగారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ రైల్వేలో. సో ఈరోజు మా నాన్నమ్మ గారు షీఈస్ లివింగ్ 101 years. ఆమె ఈరోజు ఆవిడ పెన్షన్ అనుకుంటున్నారు. సో వైజాగ్లో ఉన్నారు. ఎందుకంటే మీరు కష్టపడి ప్రభుత్వంలో ఒక జాబ్ తెచ్చుకొని ఒక సిన్సియర్గా మీ టెన్యూర్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అందుకనే పెన్షన్ అన్నది ఇట్స్ వన్ ఆఫ్ ద రెస్పెక్ట్ఫుల్ ఎర్నింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీ కష్టానికి ప్రతిఫలం. సో దాన్ని మీరు తీసుకున్న తర్వాత ఒక సిస్టమాటిక్ వేలో ఖర్చు పెడతారు. అంటే మనకు తెలిసి నీడ్స్ దుబారా కాకుండానే ఒక ఫైనాన్షియల్గా పద్ధతిగా మన లైఫ్ని లీడ్ చేయాలంటే ఒక ప్లానింగ్ అన్నది ఉంటుంది. నాకు ఏమనిపిస్తుంది అంటే మీరు ఒక పర్ఫెక్ట్ ప్లానర్స్ అని కూడా చెప్పొచ్చు నేను. అవునా కాదంటారా? ఎందుకంటే మీ నుంచి మేము చాలా నేర్చుకుంటాం. ఎందుకంటే మాకు చెప్పిన వాళ్ళు ఎవరు ఉండరు. సో నా ఉద్దేశం ఏంటంటే యూ పీపుల్ ఆర్ ఆల్ మల్టీ టాస్కర్స్, మల్టీ ప్లానర్స్ అండ్ మల్టీ ఐడియా గివర్స్ అని నేను చెప్తాను. సో మీరందరూ కూడా ఈ కార్యక్రమం సార్ అయితే అన్నీ చెప్పడం జరిగింది. మీకు మీ పెన్షన్స్ గురించి అన్నీ, కానీ నేనైతే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మీరందరూ కూడా నాకు మార్గదర్శకంగా నిలబడి నాకు మంచి అడుగులు వేయించి మంచి మంచి పనులు చేయించాలని చెప్పి, అలాగే నాకు తెలుసు మీకు రిటైర్మెంట్ అంటూ ఉండదు, రాదు కూడా ఎప్పటికీ కూడా. ఎందుకంటే ప్రాణం ఉన్నంత వరకు కూడా మీరు ఇలాగే యాక్టివ్గా ఉండాలని చెప్పి మాకు సపోర్ట్ చేయాలని చెప్పి, అలాగే వన్ మోర్ థింగ్, రిటైర్మెంట్ తీసుకోకుండా మీలో కొంతమంది రాజకీయంలో ఉండాలి అని చెప్పి కూడా నేను పెన్షన్ డే చేయాలని ఉద్దేశం భారతదేశం అంతా కూడా ఈరోజు పెన్షన్ డే జరుపుకుంటారు. మరి కొంతమంది అయితే మరి పెన్షన్ డే వస్తుంది కానీ ఏంటి దాని విషయాన్ని కూడా తెలుసుకోరు. కానీ మరి ఈరోజు మనకున్న యూనిట్లు అన్నీ కూడా చాలా భయంకరంగా చేస్తున్నాయి. ఏంటంటే పిఠాపురంలో 32 గంటలకి యూనిట్ ఫెసిలిటేషన్ చేస్తున్నారు సార్, 32 గంటలకి. అదేవిధంగా మన పక్కన ఉన్న ఏపీఎస్పీ యూనిట్ అండి, ఆ పోలీస్ యూనిట్ వారు కూడా ఇంచుమించు 32 మంది గంటలకు చేయడం, మరి కడపలో చేయడం, అలాగే తాతయ్యలో కూడా చేయడం జరుగుతుందండి. మరి మేము కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని యూనిట్ల వారు చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఇక్కడ ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. మరి దీనికి సహాయ సహకారం అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియపరుచుకుంటూ ముందుగా మన డీడీ గారిని మాట్లాడుతున్నాం. కాబట్టి 2004 తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి పెన్షన్ అనేది లేదు. వాళ్ళు మనల్ని చూసి కుళ్ళుకుంటారు, వాళ్ళకి పెన్షన్ లేదని పాపం, టెన్షన్ తప్ప. మనం చాలా అదృష్టవంతులని దీని మూలంగా తెలియజేస్తున్నాను. తనకు మీ అందరూ సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫైనాన్స్ మహిళగా చెప్పేది ఏంటంటే మీ ఆర్థికపరమైన సమస్యలు ముందుగానే అధిగమించి మీరు డబ్బును ఆదా చేసుకుని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. డబ్బు అనేది అన్నిటికీ మూలము, డబ్బు అనేది అన్నిటికీ ముఖ్యము. మనం ఏ పని చేసినా డబ్బు అనేది ఉండాలి. మన అకౌంట్లో మనం జమ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మన స్థితిగతులు చూసుకొని, మన ఖర్చులు పెట్టుకొని, మన ఆరోగ్యాన్ని నిలకడగా చూసుకొని
ఆర్థిక పరంగా స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మా సార్ వచ్చారండి. మా సార్ పెన్షన్స్లో చాలా నిష్ణాతులు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే, సమస్య ఉన్నా సరే వెంటనే సాల్వ్ చేస్తారండి. సార్ వచ్చి రాగానే పెన్షనర్స్ కోసమే అడిగారండి. మన పెన్షనర్స్ ఎలా ఉన్నారు, పెన్షన్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా, వాళ్ళ నుంచి కనుక్కోవాలంటే ముందుగా వాళ్ళ నుంచి మనం మీటింగ్ పెట్టి కాకినాడ రూరల్ నియోజకవర్గ గ్రామాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రోడ్ల మండలం సర్పవరం గ్రామంలో MGNREGS నిధులు 72.95 లక్షల రూపాయలతో 6 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, పుల్ల శ్రీరాములు, రంబాల వెంకటేశ్వరరావు, సిరంగు శ్రీనివాస్, పుల్ల వీరబాబు, ఎంపీపీ బిందెలి వీరీష, పేరిబాబు, మానేపల్లి బాబ్జీ, కరెడ్ల గోవింద్, మాదారపు తాతాజీ, బస శాంతిబాబు, పాడ్రంకి రాజు, ముద్దన ప్రకాష్, మామిడాల శ్రీనివాస్, స్వాతి, రూరల్ ఎంపీడీఓ సతీష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాన్స్టిట్యున్సీలో ఈవేళ 5 వాటర్ ప్యూరిఫికేషన్ సెంటర్స్ నేను మార్చి నాటికి మాటిస్తూ ఉన్నాను. మార్చి నాటికి నా కట్లో నెలత వచ్చింది, లేదా నా నీళ్ళలో నెలకొచ్చింది, ఇది వచ్చింది అన్న మాట పోయి ఏ అక్క ఏ చెల్లి అనకుండా చూసి పూచి నేను తీసుకుంటానని చెప్పి మంచి విషయం చెప్పి నేను తెలియజేస్తూ వాటర్ సరైన నీరు ఇవ్వాలి అన్నది, రైతుకి నీరు ఇవ్వాలా, తాగు నీరు ఇవ్వాలా అన్నది ప్రధానమైన అంశంగా పెట్టుకుని తెలియజేసుకుంటా ఉన్నాం. ఎరువులు సబ్సిడీ ఇస్తూ ఉన్నాం, టైంకి ఇస్తూ ఉన్నాం, ఆడకూతుర్లకి సిలిండర్లు ఇస్తూ ఉన్నాం, టైంకి ఇస్తూ ఉన్నాం. స్టవ్ లేని వాళ్ళకి 24 గంటలు తిరగకుండా తీసుకున్నాం. 2 రోజుల నుంచి కాదు, 2 రోజులుగా 3 రోజులుగా నేను ఇస్తూ ఉన్నా. నేను ఎల్లో లేట్ అవ్వడం వల్ల 1 రోజు 2 రోజులు లేట్ అవుతుంది తప్ప అక్కడ నుంచి వచ్చి పడిపోతా ఉన్నాయి, టైంకి వచ్చి పడిపోతా ఉన్నాయి. స్టవ్ 4,500 రూపాయలు ఖరీదు చేసే కిట్ గ్యాస్ కనెక్షన్స్ ఇవాళ కొత్త కనెక్షన్స్ నువ్వు పెట్టుకున్న 24 గంటలు తిరగకుండా కాలిచ్చి ప్రభుత్వం ఇదే మొట్టమొదటి ప్రభుత్వం అని చెప్పి నాదెల్ల మనోహర్ గారికి విషయంలో ధన్యవాదాలు తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలా మోడీ గారికి ఇవాళ మోడీ గారు అండతోటి ఈ నిధులు తెచ్చుకుని మనం పని చేసుకుంటూ ఉన్నాం. సక్రమంగా ఏదన్నా కూటమి పైనుంచి కింద దాకా కలిసి ఉన్న కూటమితో అయితేనే ఏదన్నా ప్రయోజనం ఉంటుంది. సెంట్రల్లో స్టేట్లో కూడా ఒకటే ప్రభుత్వం, ఒక మంచి అండర్స్టాండింగ్తో ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అవి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం. కాకినాడలో మీ సర్పవరంలోనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సర్పవరంలోనే ఒక నేషనల్ సైజ్ కాకినాడ నగరంలో కాలువలపై ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఉదయం ఆయన అదనపు కమిషనర్ కేటీ సుధాకర్తో కలిసి నగరంలోని 33వ డివిజన్ పారిశుద్ధ సర్కిల్ 10 పరిధిలోని కొత్తపేట మార్కెట్ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కొత్తపేట మార్కెట్లో నెలకొన్న సమస్యలను 33వ డివిజన్ ఇన్ఛార్జ్ గుజ్జు బాబు కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. మార్కెట్ వద్ద డ్రైనేజీ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని వివరించారు. దీనిపై స్పందించిన ఇన్ఛార్జ్ కమిషనర్ డ్రైనేజీ పనులను తక్షణమే చేపట్టి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే రోడ్లపై ఆక్రమణలుగా ఉంచిన మొక్కల కుండీలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ఇటీవల డయేరియా ప్రభావం ఉన్న ప్రాంత ప్రజలను కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన త్రాగునీటి సాంద్రతను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. తదనంతరం సినిమా రోడ్లో ఉన్న పాత కార్పొరేషన్ భవన నిర్మాణ పనులను కూడా ఇన్ఛార్జ్ కమిషనర్ పరిశీలించారు. అదేవిధంగా మనకి ఈ రామకృష్ణరావుపేట ఉన్న కొన్ని వీధులను కూడా మనం పరిశీలించడం జరిగింది. ఆ వీధుల్లో కూడా శానిటైజేషన్లో కొంత అశుభ్రంగా ఉందని చెప్పడం, ప్లాస్టిక్ని వాడిసి డ్రైన్ చేశారు. అది చూసి వెంటనే రిమూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్లైఓవర్ మధ్యన కూడా కొన్ని షాపులు అడ్డంగా కట్టేస్తున్నాయి. ఆ షాపులు కూడా రిపేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని మనకి మొన్న నాగవరం కూడా కింద షాపులు ఉండడం వల్ల సమస్యలు వస్తుంది. అదేవిధంగా పార్కింగ్ ప్లేస్ ఏదైనా కూడా మనకు చెప్పడం జరిగింది. దానికి ప్రజలు కొన్ని అనాథరైజులు ఏవైతున్నాయో ఆ ప్రకటన అవసరమైతే మన కలెక్టర్ గారు చూసిన బట్టి కొన్ని గ్రీన్ ప్లాన్స్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము. ముందుగా మనకి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా చెప్పలేదు. ఏదైతే ఉన్నో కొన్ని అనాథరైజ్డ్ ఇప్పుడు బడ్డీలు కానీ లేకపోతే కొన్ని పెట్టేస్తున్నారు. అవన్నీ రిమూవ్ చేసి ప్లాన్ చేస్తున్నాం. ఇవి కూడా రిమూవ్ చేశాక దాన్ని
కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ప్లాంటేషన్ చేయడం కానీ వేరే విధంగా చేయడం కానీ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ఇక ఈ రామారావులోనే కొన్ని చోట్ల కొంత అనర్గంగా కొన్ని ఆక్రమణ ఉన్నాయి. అవి కూడా కలిగి ప్రయత్నిస్తున్నాం. పెన్షనర్స్ పితామహుడు ధర్మస్వరూప్ నఖారా కృషి వలన సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ విశ్రాంతి కార్మికులకు పెన్షన్లు వస్తున్నాయని ఆల్ ఇండియా రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ అధ్యక్షులు విఎస్ఎన్ మూర్తి తెలిపారు. కాకినాడలోని రైల్వే కళ్యాణ మండపంలో రైల్వే కాకినాడ బ్రాంచ్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు కెవి రామారావు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెవి రామారావు, ట్రస్ట్ చైర్మన్ టి రఘురాం, కార్యదర్శి బివి రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ఎం జిలానీ పాషా, పెద్ద సంఖ్యలో పెన్షనర్స్ పాల్గొన్నారు. ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. పెన్షనర్స్ అందరికీ కూడా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత గౌరవంగా సమాజంలో బ్రతకడానికి ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలాగే రిటైర్ అయిన తర్వాత కూడా గర్వంగా ఆరోగ్యంగా సమాజంలో బ్రతకడం కోసం అని చెప్పేసి ఉండాలి అనే ఉద్దేశంతో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. పెన్షనర్స్ అందరికీ కూడా రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగానే ఈ రోజు వరకు కూడా అందరూ కూడా రైల్వే కార్మికులు కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఈ పెన్షన్ తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పెన్షనర్స్ అందరూ కూడా సుఖశాంతులతో జీవించడానికి ఆస్కారమైంది. అదేవిధంగా ప్రతి సంఘం కూడా ఐక్యతగా ఉంటే, సంఘాలు ఐక్యతగా ఉంటే ప్రభుత్వాలు కూడా మన కోరికలు నెరవేర్చడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి వారు కూడా అన్ని సంఘాలు కూడా ఐక్యతగా ఉండాలని, అదేవిధంగా మన రైల్వే అసోసియేషను కాకినాడ జోన్ ఆదర్శంగా తీసుకొని మిగిలిన సంఘాలందరికీ కూడా అదే బాటలో విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని, ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సహించేందుకు విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని పిఠాపురం మండల విద్యాశాఖ అధికారులు నారాయణదాస్ శ్యామ్ పేర్కొన్నారు. పిఠాపురం ఓబీఎస్ మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొని వారు రూపొందించిన 38కి పైగా ప్రాజెక్టులను ప్రదర్శించారు. మండల విద్యాశాఖ అధికారులు శ్యామ్, నారాయణదాస్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ ప్రదర్శనలో ఉత్తమ ప్రాజెక్టును రూపొందించిన వారిని ఎంపిక చేసి ఈ నెల 20న కాకినాడలో జరగనున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు పంపిస్తామని పిఠాపురం ఎంఈఓలు నారాయణదాస్, శ్యామ్, ఓబీఎస్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సెలేనా సపర్ణ మీడియాకు తెలిపారు. కార్యక్రమంలో వెంకటరెడ్డి, ఆనంద్, జగన్నాథరావు, టేకుమూడి శ్రీనివాస్, షేక్ మీరాఖాన్, సిఆర్పీలు పాల్గొన్నారు. పిఠాపురం మండలంలో మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ను మనం జిల్లా అధికారుల దగ్గర నుండి మనం తీసుకుని పెట్టడం జరిగిందండి. ఇందులో విజేతలైనటువంటి పిల్లలందరినీ కూడా మనకి జిల్లా స్థాయి పోటీల్లో వాళ్ళు ప్రథమ శ్రేణిలో వచ్చినటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడ వెళ్తారు. వాళ్ళు ఆ స్కూల్ వాళ్ళు. అది 20వ తారీఖున జరుగుతుంది జిల్లాలోని, జిల్లా స్థాయి. మనకి ప్రస్తుతానికి మండల స్థాయిలో ఉన్నటువంటి ఈ పోటీల్లో 7 టీమ్స్ ఉంటాయండి. 7 టీమ్స్కి గాను మనకి సైన్స్, అలాగే బయాలజీ, మ్యాథ్స్కి సంబంధించి మనకి 38 ఎగ్జిబిషన్స్ వచ్చాయి. మనకి ఈ 38లో కూడా మనం ఏంటంటే మొత్తం 3 న్యాయ నిర్ణేతలని, ఎక్స్పర్ట్స్ని పెట్టాం మనం, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని. ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ 3 కూడా మొత్తం ఎవరికి వాళ్ళు రిపోర్ట్ మాకు ఇస్తారు. దాని నుంచి మేము ఏంటంటే ఫస్ట్ ఎవరైతే వస్తారో ప్రతి టీంలోనూ కూడా వాళ్ళు మేము సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసినటువంటి టీమ్స్ని మేము జిల్లాలకు మేము పంపడం జరుగుతుందండి. మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన మరి అది జరుపుటకు గాను ఈ ఎగ్జిబిషన్కి వెన్యూగా ఇవ్వడానికి మరి ఎంఈఓ సారు మాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ మండల స్థాయి ఎగ్జిబిషన్ మా స్కూల్లో జరుగుతుంది. అయితే వచ్చినటువంటి పిల్లలందరూ కూడా చక్కగా అన్ని ఎగ్జిబిట్స్ కూడా చాలా చక్కగా తీసుకుని వచ్చారు. వర్కింగ్ మోడల్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు ఇందులో స్టెమ్ ల్యాబ్కి సంబంధించినటువంటి మోడల్స్ అవన్నీ కూడా పిల్లలు తీసుకొచ్చారు. గవర్నమెంట్ వారు కల్పించినటువంటి ప్రతి ఒక్క వైజ్ఞానిక ఎగ్జిబిషన్కి సంబంధించినటువంటి అన్ని వస్తువులతో కూడా పిల్లలు వచ్చి అన్నారు. అదేవిధంగా టీచర్స్ కూడా మంచిగా ట్రైనప్ చేశారు. వచ్చినటువంటి అన్ని థీమ్స్లో కూడా నాకు అర్థమైంది ఏంటంటే హెల్త్ అండ్ హైజీన్లో మాత్రం చాలా ఎగ్జిబిట్స్ వచ్చినాయి. అంటే హెల్త్ కాన్షియస్ ఈ యొక్క మనవుల్లో ఎలా ఉన్నది అని నాకు అర్థమవుతుంది. కాబట్టి మరి వేచి చూద్దాం. సాయంత్రానికి మరి అన్ని థీమ్స్లో కూడా ఎవరెవరు మంచిగా చేసుకొచ్చినటువంటి పిల్లలు సాధించారు అన్నది మరి మండలం నుంచి మనం మరలా
నెక్స్ట్ స్థాయికి పంపించడానికి మరి అన్ని సన్నాహాలు ఏర్పాటు చేయబడింది. మిడ్ డే మీల్ కూడా అందరికీ ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా సక్సెస్ఫుల్ గా జరుగుతుందని నేను పూర్తిగా ఆశిస్తున్నాను. సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో టౌన్ హాల్ చేస్తున్న సేవలు శ్లాఘనీయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు వనమాడి మోహన్ అన్నారు. లిటరరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 1,50,000 విలువ చేసే సోలాపూర్ దుప్పట్లను 500 మందికి వనమాడి మోహన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ టౌన్ హాల్ కమిటీ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నామని టౌన్ హాల్ కమిటీ సభ్యులను ప్రశంసించారు. చలికాలంలో పేదలకు అవసరమైన సోలాపూర్ దుప్పట్లను పంపిణీ చేసే అవకాశం నాకు కలుగజేసినందుకు కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకున్నారు. సభ్యుల ఆరోగ్య రక్షణతో పాటు సమాజానికి అవసరమైన సేవా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేపట్టడమే కాక విద్యాభివృద్ధికి స్కాలర్షిప్స్ రూపంలో కమిటీ సహాయం చేయడం గొప్ప విషయంగా వనమాడి మోహన్ కొనియాడారు. కమిటీ అధ్యక్షులు వివిఎన్ సత్యనారాయణ, కార్యదర్శి వివి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఉపాధ్యక్షులు డివిఎన్ రాజుల స్వీయ పరీక్షల్లో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యదర్శి మాస్టర్ మాట్లాడుతూ పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి కమిటీ సభ్యులు సహాయ సహకారాలు అందించాలని వారందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నారు. టౌన్ హాల్ కమిటీ ఏ సేవా కార్యక్రమం చేపట్టా తమ వంతు సహకారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నారని మాస్టర్ అన్నారు. అధ్యక్షులు ఆనంద్ మాట్లాడుతూ త్వరలో టౌన్ హాల్ సభ్యులకు ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించదలిచామని చెప్పారు. దుప్పట్లతో పాటు పళ్ళు, బిస్కెట్లను కూడా అందరికీ అందచేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవి రఘునాథ్, టౌన్ తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, బామిరెడ్డి, పైడ శంకర్రావు, సేమకుర్తి భైరవమూర్తి, ఎల్ లక్ష్మణరావు, బిఎస్ కృష్ణ, భగవాన్, గొల్లబాబుతో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. ఈ సీజన్లో అందరికీ మ్యాక్సిమం చాలా మందికి దుప్పట్లు అవసరం ఉంటుంది. ఆ అవసరాన్ని గుర్తించి టౌన్ హాల్ అందరూ కూడా ముందుకొచ్చి సభ్యులందరూ ముందుకొచ్చి దానం చేసి ఈరోజు అందరికీ దగ్గర 500 మందికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా సంతోషం. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి టౌన్ హాల్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. టౌన్ హాల్లో ప్రతి సంవత్సరం ఇచ్చేటట్టుగానే ఈ వింటర్ సీజన్లో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా సభ్యులకు సహకారంతో సుమారు 500 మంది పేదలకి ఈ సోలాపూర్ దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఆనంద్ గారు మరియు శ్రీ గోల్డ్ రఘునాథ్ గారు, తదితర బామిరెడ్డి గారు, తదితర పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చాలామంది దాతలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి సామాజిక కార్యక్రమాలు మరి చేయడానికి ముందుకు వస్తామని చెప్పేసి నాకు అర్థం నేను హామీ. ప్రజలు మెచ్చిన నాయకుడు మన సాన సతీష్ బాబు అని ఎప్పుడూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సమస్య వస్తే నేనున్నాను అంటూ రాజ్యసభ ఎంపీగా సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆయన అభినందనీయులు అని హెల్త్ అవేర్ సంస్థ అధ్యక్షులు, రాష్ట్ర సెటిల్మెంట్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వర అన్నారు. కరప మండలం నడుకుదురు గ్రామంలో ఉన్న జనావళి వృద్ధుల ఆశ్రమంలో వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి వేడుక జరుపుకోవడం జరిగింది. వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. సానా సతీష్ బాబు మరిన్ని ఉన్నత పదవులు చేయాలని, జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని కోరారు. డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ సుమారు 16 కోట్ల రూపాయల విలువైన పనులు చేయించడం జరిగిందని, గాంధీనగర్ పార్కులో గ్రంథాలయం టాపు వేయడం నిమిత్తం ₹1,00,000 సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఇవ్వడం జరిగిందని, కాకినాడకు సుమారు 16 ఎకరాల విస్తీర్ణంలో క్రికెట్ స్టేడియం తీసుకొని రావడానికి కూడా కృషి చేస్తున్నారని, ఇలా అనేక రంగాలు మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ మిషన్ తెప్పించడం జరిగిందని, అలాగే విద్య, వైద్య, ఉద్యోగ అనేక రంగాలలో ప్రజలందరికీ సహకరిస్తూ ముందుకు సాగుతున్న సానా సతీష్ బాబు కూటమి కుటుంబ సభ్యుల తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో కరప మండలం టీడీపీ అధ్యక్షులు దేవి వెంకన్న, మహిళా అధ్యక్షులు కోన వెంకటలక్ష్మి, యువ నాయకులు కొప్పిశెట్టి సాయి, సూర్య, రాజీవ్, అనుష, భవానీ తదితరులు పాల్గొన్నారు. అలాగే సానా సతీష్ బాబు గారు చాలా హుందాతనంగా రాజ్యసభలో ప్రతి ప్రశ్నకు మంచి సమాధానం వచ్చేటట్టు ఆయనకి స్పందించడం జరిగింది. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో ఒక 3-4 ప్రోగ్రామ్స్ చూడడం జరిగింది. ఆయనకి మన తెలుగు వారికి ప్రశ్న అవకాశం రావడమే కూడా అరుదు. అటువంటిది సానా సతీష్ బాబు గారు ప్రశ్నోత్తరాల సమయంలో ఆయనకి రావడము, ఆయన మన యొక్క వాణి జిల్లా అభివృద్ధి ఏ విధంగా చేయాలి, లేకపోతే మన తెలుగు ఏ విధంగా ఉండాలి, అలాగే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా వెళ్ళాలనే దాని మీద ప్రతి దాని మీద కూడా రాజ్యసభలో చర్చించడం జరిగింది. సానా సతీష్ బాబు గారు అతి తక్కువ వ్యవధిలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ జిల్లాలో ఏ మూల ఏ సమస్య ఉన్నా అది రాజకీయం అవనివ్వండి, విద్య అవనివ్వండి, ఉద్యోగం అవనివ్వండి, అలాగే ఆరోగ్యం అవనివ్వండి, ఏదైనా సరే నేనున్నాను అంటూ ముందుకు వచ్చి
కానా సతీష్ బాబు గారు వారి ఆఫీస్ ద్వారా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అందరి మన్ననలు పొందుతూ ఉన్నారు. ఆయన మరిన్ని పదవులు అలంకరించాలని, అలాగే ముఖ్యంగా మనకి ఈ మధ్యకాలంలో కాకినాడ జనరల్ హాస్పిటల్కి క్యాన్సర్కి సంబంధించిన కోపాలిటీ మిషన్ తెప్పించడం జరిగింది. అలాగే సుమారు 16 కోట్ల రూపాయల విలువైన పనులు చేయడం జరిగింది. మనం ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇంతకుముందు రాజ్యసభ ఎంపీ అంటే పెద్దల సభలో 4 మాటలు మాట్లాడేవాళ్ళే అని అనుకున్నాము. కానీ అలా కాకుండా సతీష్ బాబు గారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ మన జిల్లాలో నేనున్నాను అని చెప్పేసి ప్రతి కార్యక్రమంలోనే ఆయన ముందుకు సాగుతూ వెళ్తున్నారు. అంచేత ఆయన ప్రత్యేకించి అభినందనీయులు. ఈ సందర్భంగా కూటమి కుటుంబ సభ్యులందరి తరఫున ఆయనకు అభినందనలు తెలియజేయడం జరిగింది. 2005లో తీసుకుని వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకే కేంద్రం కొత్త బిల్లులను తీసుకుని వచ్చిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు విమర్శించారు. కాకినాడ రూరల్ తిమ్మాపురం, నేమం, పండూరు మండలాల ప్రాంతాల్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో పనుల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. 22న కాకినాడ కలెక్టరేట్కు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఈ కొత్త బిల్లు చట్టం అయితే ఉపాధి హామీ చట్టం తలలేని మొండంగా తయారవుతుందని అన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలోని హామీ అనే పదాన్ని తొలగించడం ద్వారా ఈ చట్టం నిర్వీర్యమవుతుందని అన్నారు. కొత్త చట్టం ద్వారా ఏ మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. పని దినాలు 125 రోజులకు పెంచుతున్నట్లు చెప్పి 60 రోజులు పని నిషేధం విధించారని విమర్శించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉపాధి హామీ కార్మికులు, వ్యవసాయ కూలీలు, పేదలు నేటి నుండి 22 వరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని, బిల్లు కాగితాలను దగ్ధం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐజీఎస్సీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల్ ప్రసాద్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ పేరు వింటుంటే మోడీకి నిద్రపడడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్కా శ్రీనివాసరావు, బీకేఎంయూ జిల్లా అధ్యక్షులు అప్పలరాజు, కార్యదర్శి పప్పు ఆదినారాయణ, సరస్వతి, మోహన్ వీరబాబు, చిట్టమ్మ తదితరులు పాల్గొన్నారు. వామపక్షాల పోరాటాల ఫలితంగా యూపీఏ 1 2005 సంవత్సరంలో మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ఏర్పడింది. ఈరోజు ఈ చట్టం వల్ల చాలా మంది ఆకలి చావులు ఆగినాయి, చాలా మంది బతుకుతున్నారు. అయినా ఈ చట్టాన్ని మరింత పటిష్టపరచాలని, కూల్ రేట్లు పెంచాలని, పని దినాలు పెంచాలని మరి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయూ చాలా మంది పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని మరింత పటిష్టం పరిచిపోక ఈ చట్టాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు. అందుకనే మహాత్మా గాంధీ పేరుతో ఉన్న బిల్లుని తీసివేసి కొత్త బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లు నేను ఒకటే అడుగుతున్నాను, మహాత్మా గాంధీ ఎవరు? ఈ జాతి పిత. ఈ దేశ స్వతంత్ర పోరాటంలో లక్షలాది మంది కదించిన మహావీరుడు మరి మహాత్మా గాంధీ. ఆయన పేరు ఎందుకు తొలగిస్తున్నారు? అర్థం ఏంటి అంటే మహాత్మా గాంధీ తొలగించేసి త్వరలోనే ఈ చట్టాన్ని మీరు ఎత్తేయాలని చూస్తున్నారు. అందుకే కొత్త బిల్లు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ కొత్త బిల్లు ప్రకారంగా ఇంతకుముందు కేంద్రం 90% నిధులతో కేటాయించేది. ఈరోజు ఈ కొత్త బిల్లులో ఏముంది? 60% కేంద్రం, 40% రాష్ట్రం. అలాంటప్పుడు ఈ రాష్ట్రాలు అప్పులో ఉన్నాయని చెప్పేసి పనులు పెట్టరు. అప్పుడు వీళ్ళందరూ ఏం కావాలి? వీళ్ళ పనులు ఏం కావాలి? పేరుకి 120 రోజులు పని వేతనం పెంచుతామని చెప్తున్నా, ఆచరణలో మాత్రం 60 రోజుల పాటు నిషేధం అని చెప్తున్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.
తిరిగి వార్తలకు స్వాగతం. రమణీపేటలో గల రేస్ ఆఫ్ పీస్ చర్చ్లో టీజీఏ వారు నిర్వహించిన టెక్నో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. టీజీఏ ప్రెసిడెంట్ వినోద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరావతుల రాజశేఖరం పాల్గొని క్రిస్మస్ కేక్ను కట్ చేసి విద్యార్థులకు అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సివిఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మూర్తిరాజు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణరాజు, డాక్టర్ రాజ్ కుమార్, వారమేరి జ్యోతి, సత్యనారాయణ, సిస్టర్ ఉషారాణి, మహిమ ప్రభాకర్, జీ స్టూడియోస్ ప్రవీణ్, వెంకట్, అబ్రహాం, సత్యనారాయణ, వివిరావు, కీర్తి, విజయ్, సుభాష్, చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. మీరు చాలా అదృష్టవంతులు. మీరు ఇప్పుడు మీకు ఇలాగే మోటివేషన్ ప్రోగ్రామ్ చేయడానికి వినోద్ లాంటి అన్నయ్య ఉన్నాడు మీకు, లేకపోతే రవి లాంటి మన సతీష్ లాంటి యువసేన సతీష్ లాంటి మంచి ఆర్గనైజేషన్ నడిపే వ్యక్తులు ఉన్నారు. మాకు ఆ రోజుల్లో ఏమీ తెలియదు, ప్రభుత్వం కూడా సహకారం లేదు అప్పట్లో. అయినా ఒక సామాన్య మధ్యతరగతి నుంచి వచ్చి ఈరోజు ఎమ్మెల్సీగా మీ దగ్గర నిలబడ్డానంటే అదేదో అదృష్టం అనుకోవద్దు ఎవరు కూడా. దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది, అవమానాలు ఉంటాయి, చీత్కారాలు ఉంటాయి. చాలామంది కుటుంబ సభ్యులే, ఎందుకంటే రాజకీయంగా తిరిగేటప్పుడు ఫ్యామిలీని వదిలేసి తిరుగుతాం. ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదని ఫ్యామిలీతో గొడవలు ఉంటాయి. లేకపోతే మా దగ్గరికి చాలామంది వస్తుంటారు సమస్యలతో. సమస్య తీరితే హ్యాపీ, తీరకపోతే నాకు ఏం చేశాడు అంటారు. ఇవన్నీ మీకు తెలియని ఏం కాదు. అందరికీ నేనేమి క్రీస్తు ప్రభువుని కాదు, నేను సామాన్య మనిషినే. కానీ నేనేం చెప్తున్నానంటే కృషి, పట్టుదల ఈ రెండు ఉంటే మనం ఎంత గొప్ప స్థాయికైనా వెళ్ళొచ్చు. మీకు అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటుగా సొసైటీలో గవర్నమెంట్ ప్రోత్సాహం ఉంది, మంచి మిత్రుల ప్రోత్సాహం ఉంది, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయి ఈరోజు మనకి అందుబాటులో. మిమ్మల్ని ప్రోత్సహించడానికి పేరెంట్స్తో పాటు సమాజం ఉంది. ముఖ్యంగా ఈ సమాజం అంతా కూడా మీకు అండగా ఉంటుంది. ఎక్కడ కూడా ఏ విధమైన అధైర్య పడొద్దు. మనకు అంబేద్కర్ గారు కూడా చెప్పారు, ఆర్థికంగా వెనకబాటుతనమైన పర్లేదు కానీ భావపరమైన వెనకబాటు ఉండకూడదు. అంటే నేను ఇంతే, నన్ను ఎవరు ఏం చేయలేరు, నాది ఇంతే అని అనుకోవద్దు. మీరు ఎంతైనా చేయగలరు, అది మీరు గుర్తించాలి. అదేవిధంగా ఈరోజు గొప్ప వ్యక్తులు అందరూ కూడా, మీరు అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ నుంచి మన ఇండియన్ ప్రెసిడెంట్ గారు ఎవరు, మిసైల్ అబ్దుల్ కలాం గారు, వాళ్ళ చరిత్ర చదవండి. వాళ్ళు ఎవరు కూడా సామాన్యం, అంటే మీకంటే ఇంకా చాలా దిగువ స్థాయి వ్యక్తులు వాళ్ళు. అలాంటి వ్యక్తులు ఒక పెద్ద దేశాలకే ప్రెసిడెంట్ అయ్యే స్థాయికి ఎదిగారు. టెక్నిక్ తెలియలేకపోయింది, టెక్నాలజీ కనిపెట్టింది మానవుడే. ఇక్కడున్న మీరు కూడా రానున్న దినాల్లో అలాంటి గొప్ప గొప్ప వారు అవుతారు. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. బట్ ప్రపంచాన్ని చవి చూస్తే, జంతువులు ఇవన్నీ చూస్తే మానవుడు గొప్పోడు, అది నమ్ముతాంగా. మానవ జీవితాన్ని చూస్తే యవ్వన ప్రాయం అనేది గొప్పది. మనం ఇటుకలు బద్దలు కొట్టగలం, కరాటీ చేయగలం, క్రికెట్ ఆడగలం, సిక్సర్లు కొట్టగలం, ఐ లవ్ యూ చెప్పగలం, ఐ లవ్ యూ చెప్పించుకోగలం. కానీ ఈ 70 సంవత్సరాలు వచ్చి ముసలాడు అయిపోతే ఎవడు నలుగు చెప్తాడు నా ముఖం. ముసలమ్మ రోడ్డు దాటించమని అలా వెయిట్ చేస్తే ఎవడో దాటిస్తాడు చేపట్టుకుని. అదే మసకలి, కసకలి, అమరకలి వేసి ఒక అమ్మాయి హలో ఎక్స్క్యూజ్ మీ అంటే మొత్తం 10 మంది పోతారు. సైకిల్ దొక్కుతున్నప్పుడు చున్నీ పడింది అనుకోండి, చక్రాల్లో 6 పట్టుకున్నట్టు వెళ్ళిపోతారు. 6 చున్నీ ఒకటే. అంత పవర్ ఉంటుంది యూత్కి, అంత పవర్ ఉంటుంది. నీ క్రాఫ్ట్కి అంత పవర్ ఉంటుంది, నీ లుక్స్కి అంత పవర్ ఉంటుంది, నీ డ్రెస్అప్కి అంత పవర్ ఉంటుంది. నేను అంటాను, నీ ఎడ్యుకేషన్ కూడా అంత పవర్ సంపాదించుకోవాలి, నీ జ్ఞానానికి కూడా పవర్ సంపాదించుకోవాలి. రాత్రంతా మెలుగుండి చాటింగ్ చేసి వాళ్ళని వీళ్ళని మోసం చేయడం కాదు. మొన్న ఒకడు అన్నాడు, C4 select 3 love to marry 1, that is my formula అన్నాడు. 4 చూస్తాడట, 3 సెలెక్ట్ చేసుకుంటాడట, 2 ప్రేమిస్తాడట, 1 పెళ్లి చేసుకుంటాడట. మరి 3 ఏమైపోతారో మిగతా వాళ్ళు మెడలో బొమ్మ ధరించుకుని పాపులమ్మ మేమని పాట పాడుకోలేడు.
టెక్నాలజీ ఏం నేర్పిస్తుంది? ఈ యవన ప్రాయాన్ని దేని కొరకు ఉపయోగిస్తున్నావు? ప్రపంచాన్ని చవి చూస్తే మానవుడు గొప్పోడని నమ్మం. మానవ జీవితాన్ని చవి చూస్తే యవన ప్రాయం గొప్పదని నమ్మం. ఈ యవన ప్రాయం నీకు మేలుకరంగా ఉండాలంటే 3 ముగ్గురిని మర్చిపోవద్దు. దేవుణ్ణి మర్చిపోవద్దు, కన్న తల్లిదండ్రులు మర్చిపోవద్దు, విద్య నేర్పిస్తున్న గురువులను గౌరవించడం నేర్చుకో. దేశానికి, సంఘానికి, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటావు. NFCL రోడ్లో గల సత్కళ వాహినిలో సత్కళ వాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో 56వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా సత్కళ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించే ధనుర్మాసోత్సవాల్లో భాగంగా తొలి రోజు శ్రీ స్థిత వాగ్దేవి స్వరామృతం నిర్వాహకురాలు బంగారు హరిత ఆధ్వర్యంలో వారి బృందంచే భక్తి రంజని కార్యక్రమం జరిగింది. అనంతరం సంస్కృతి పాఠశాల సంగీతం నిర్వాహకులు నాగనదొర ఆధ్వర్యంలో వారి శిష్య బృందగాన కార్యక్రమం జరిగింది. ఆద్యంతం జరిగిన సంగీత కార్యక్రమంలో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సత్కళా వాహిని నిర్వాహకులు డాక్టర్ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ 4 రోజుల పాటు జరిగే సంగీత నృత్య కార్యక్రమాల్లో కాకినాడ నగర ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సత్కళా వాహిని సభ్యులు డాక్టర్ గరికిపర్తి నమశివాయ, నాగమణి దంపతులు, రామకృష్ణ, భాస్కర్ రామం, గంపల్ కృష్ణవేణి, నల్లమిల్లి మణిబాబు, కుంచిక లక్ష్మి, పలువురు సత్కళా వాహిని సభ్యులు, యువ వాహిని సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నటులు వాళ్ళ ప్రదర్శన వేదిక మీద చేయడానికి ఎంతో అంగీకరించున్నారు. అలాగే ఇక్కడ వేద వెంకట సత్యనారాయణ స్వామి రథ మహోత్సవ హరికథని, గోదా రంగనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత అద్భుతంగా ఈ వేదిక మీద చేయనున్నాము. అలాగే ఈరోజు కార్యక్రమం శ్రీ స్థిత వాగ్దేవి స్వరామృతం శ్రీమతి బంగారు హరిత గారి నేతృత్వంలో మరి 30 మంది కళాకారులు చక్కటి భజన ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సంస్కృతి పాఠశాల శ్రీ నాగన్నదొర గారి నిర్వహణలో మరొక 25 మంది చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కూడా సంగీత కార్యక్రమాలు మీరు చేయనున్నారండి. అలాగే రేపటి కార్యక్రమాల్లో సాయంత్రం గాయత్రి గానమంజరి వారి సంగీత కార్యక్రమాన్ని, రెండవ కార్యక్రమంగా త్యాగరాజ పంచరత్న సేవని ఈ వేదిక మీద చేస్తున్నామని తెలియజేస్తున్నాం. జనవరి 14 వరకు జరిగే కార్యక్రమాలకి కాకినాడ పట్టణం ప్రజల్ని, అభిమానుల్ని, కళాభిమానుల్ని, కళా ప్రోత్సాహకాన్ని అందరికీ కూడా ఇదే ఆహ్వానంగా భావించి అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతూ. తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి స్కూల్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రతి ఆదివారం మహిళలకు క్రికెట్ కోచింగ్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సెక్రటరీ తలాటం హరీష్ వెంకటేష్లు తెలిపారు. కాకినాడ రంగరాయ వైదిక కళాశాల క్రీడా మైదానంలో వారం రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూల్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అసోసియేషన్ సెక్రటరీ వెంకటేష్ అధ్యక్షత వహించగా ప్రెసిడెంట్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని టోర్నమెంట్ను ప్రారంభించారు. తొలుత టోర్నమెంట్ నిర్వాహకులు ఇరు జట్ల క్రీడాకారులను ముఖ్య అతిథి తలాటం హరీష్కు పరిచయం చేశారు. అనంతరం వెంకటేష్ బౌలింగ్ చేయగా తలాటం హరీష్ బ్యాటింగ్ చేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. తొలి రోజు ఉదయ భాస్కర్ టాలెంట్ స్కూల్, భాష్యం స్కూల్ మధ్య జరిగిన మ్యాచ్లో భాస్కర్ టాలెంట్ స్కూల్ విజయం సాధించింది. మధ్యాహ్నం శ్రీరామ్ నగర్ నగరపాలక సంస్థ పాఠశాల ఆదిత్య స్కూల్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆదిత్య స్కూల్ 30 పరుగుల రన్స్ తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ 10 సంవత్సరాల తర్వాత మళ్లీ స్కూల్స్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సాన సతీష్ బాబు సహాయ సహకారాలతో భవిష్యత్తులో కాకినాడ నుండి అంతర్జాతీయ క్రికెటర్ను తయారు చేయాలనే సంకల్పంతో క్రికెట్ అసోసియేషన్ పనిచేస్తుందని అన్నారు. సెక్రటరీ వెంకటేష్ మాట్లాడుతూ ఇకపై ప్రతి ఆదివారం మహిళలకు క్రికెట్ కోచింగ్ క్యాంప్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సర్ఫరాజ్ సబాజ్ మున్నా, కౌన్సిల్ మెంబర్ సత్యానందం, కోచ్ చార్లీ, అసోసియేషన్ సభ్యుడు సాగర్, పలువురు క్రికెటర్లు పాల్గొన్నారు. చాలా సంవత్సరాల తర్వాత మన క్రికెట్ అసోసియేషన్, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఈరోజు మళ్ళీ చాలా 10 ఇయర్స్ పైన అవుతుంది స్కూల్ టోర్నమెంట్స్ పెట్టి. స్కూల్లో ఉన్న టాలెంట్ని తీసుకురాని ప్రతి 3 మంత్స్కి కూడా మా డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రతి 3 మంత్స్కి టోర్నమెంట్ కండక్ట్ చేస్తాను. అలాగే లేడీస్ది కూడా ఎవ్రీ వీక్ సండే లేడీ కోచ్తో మనకి ఇక్కడ నెట్స్ లేడీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే క్రికెట్ మనకు పనసపాడులో మనకి మినీ స్టేడియం వస్తుందండి. త్వరలో మన క్రికెట్ కూడా చాలా కాకినాడలో డెవలప్ అవుతుంది. మన సతీష్ బాబు గారు ఏసీఐ సెక్రటరీగా ఉన్నందుకు మన కాకినాడలో దగ్గర మన ఐపీఎల్కి మన సత్యనారాయణ రాజు ముంబై ఇండియన్స్ ఆడారు. అలాగే టాలెంట్ ఉన్న వాళ్ళందరూ చాలామంది కాకినాడ నుంచి చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా మనకి ఇంటర్నేషనల్ ఆడాలనే ఉద్దేశంతోనే మేము అంతా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాం. నెక్స్ట్ ఎవ్రీ లీగ్ మ్యాచెస్ కానీ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు రన్నింగ్ అయ్యేలాగా ఎప్పుడు ఉండేలాగా మేము డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్లాన్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ.
ఆర్ఎస్ఎస్ శతవార్షికోత్సవం పురస్కరించుకుని వాడవాడల హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించి హిందువులను అంతా ఏకతాటిపైకి తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సమ్మేళనం అధ్యక్షులు పాలూరు సుబ్బారావు తెలిపారు. కాకినాడ రమణయ్యపేటలో పాలూరు సుబ్బారావు ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి పాలూరు సుబ్బారావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా డాక్టర్ కె పార్థసారథి, ఉపాధ్యాయుడు రామచంద్రమూర్తి ముఖ్య వక్తలుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత చిన్నారులు కోలాటం కార్యక్రమం ప్రదర్శించగా వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆర్ఎస్ఎస్ సభ్యుడు మామిడాల శ్రీనివాస్ గీతం, ఆకొండి శ్రీనివాస్ రాజారావు పద్యం, దాని తాత్పర్యం ఆలపించారు. ఈ సందర్భంగా అతిథులు డాక్టర్ కె పార్థసారథి, రామచంద్రమూర్తి హిందువుల ఔన్నత్యం గురించి వివరించారు. కార్యక్రమంలో సభ నిర్వాహకురాలు రామలక్ష్మి, పట్టాబ్రామయ్య, బీజేపీ నాయకులు కంచుమర్తి అప్పాజీ, చిట్నేరి శ్రీనివాస్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రవిశంకర్ పట్నాయక్, స్థానిక మహిళలు, హిందూ ధర్మ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. ఇది ఎందుకు స్థాపించారంటే మన హిందువుల యొక్క ఔన్నత్యాన్ని, హిందువుల యొక్క సంస్కృతిని కాపాడడానికి స్థాపించబడింది. మనప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించే టైంలో హిందువులంతా కలిసినట్టుగా లేరు, యాక్టివ్గా లేరు. దాన్ని పునరుద్ధరించడానికి మన ఏకే గారు దీన్ని స్థాపించడం జరిగింది. హిందూ సంస్కృతిని కాపాడడానికి ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా ఆదర్శంగా హిందూ అంటే ఒక ధర్మం, ఓ మతం కాదని ఆయన వివరించడం జరిగింది. అలాగే గోవధ, తర్వాత లవ్ జిహాద్ అనే ఈ పదాలని వ్యతిరేకించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది స్థాపించి ఇప్పటికి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా మనం 100 సంవత్సరాల పండుగ చేసుకుంటూ దీనికి పంచ పరివర్తన అనే 5 సూత్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. అవేమంటే 1 సామాజిక సమగ్రత, 2 పర్యావరణ పరిరక్షణ, 3 కుటుంబ ప్రబోధన, 4 స్వదేశీ, 5 పౌర విధులు అని పంచ సమగ్రతలు ఈ చేయడం జరిగింది. ఈ పంచ సమగ్రతల గురించి ఇక్కడ విచ్చేసిన వక్తలైన శ్రీ డాక్టర్ కె పార్థసారథి గారు, అలాగే శ్రీ వి రామచంద్రమూర్తి గారు వాటి గురించి సమయంగా వివరిస్తారు. మీరందరూ అవన్నీ శ్రద్ధగా విని ఈ హిందూ సమాజాన్ని పునరుద్ధరించాలని, హిందూ సంస్కృతిని కాపాడాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర మరొకసారి స్థాపకాయ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురు పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముముర్ముః. నమశ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిసుఖస్వరూపాయ స్వామినే స్థాపహారణే. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరే. ఇది ఏదైనా సభ చేసేటప్పుడు మన సాంప్రదాయంలో ముందు భగవంతుని ధ్యానం చేసుకోవాలి. మీకు ఎంత స్వయంగా కృషి చేయగల శక్తిని కొన్నప్పటికీ కూడా భగవదనుభవంగానే లేకపోతే మీరు స్టార్ట్ చేసినటువంటి పని సక్సెస్ అవ్వదు. అందుకే వివేకానంద స్వామి నువ్వు భగవద్గీత చదవకపోయినా ఫుట్బాల్ గేమ్ బాగా ఆడితే నీకు మోక్షం వస్తుందని చెప్పారు. ఫుట్బాల్ గేమ్ ఎందుకు ఆడాలి? వాడి కాన్సన్ట్రేషన్ అంతా గోల్ కీపర్ పట్టుకోకుండా గోల్ వేయాలని కాన్సన్ట్రేషన్గా ఉంటాడు. భగవద్గీత కూడా అదే చేస్తుంది. నా మీద నాకు నమ్మకం, సెల్ఫ్ రిలయన్స్. నా మీద నాకు నమ్మకం, ఈ పని నేను చెయ్యగలను, ఇది నేను తప్పకుండా నిర్వహించగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం లేనప్పుడు మీ ఏ ఎంటర్ప్రైజ్ తీసుకున్నా కదా ఫెయిల్ అయిపోతుంది. అది సంస్థ అని, మనిషి అని, వ్యక్తి అని. ముందు మన మీద మనకి ధైర్య నమ్మకం కావాలి. అది డెవలప్ చేసుకోవాలంటే భగవద్గీత ముఖ్యమైనటువంటి ఆయుధం. భగవద్గీతలో చెప్పేది ఫస్ట్ ఏంటంటే క్లైవ్యం మాస్మగః పార్థ నైతత్వోపపద్యతే. దుష్టం దుష్ట సంకల్పం తతో జైతు పరం తప. ఈ యుద్ధం చేసేటప్పుడు క్లైవ్యం మాస్మగః. ఇలాంటి ధైర్యవంతుడికి ఈ టైంలో తిరిగి రాకూడదు. ఎందుకు వచ్చింది?
అన్నది నువ్వు ఆలోచించుకోవాలి అని మొట్టమొదటి శ్లోకం అది. రెండో శ్లోకం సాంఖ్య యోగంలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలికేతు మాదే సంగోస్త్వ కర్మణి. నువ్వు కర్మలు చేయడానికి అధికారం ఉంది కానీ వాటి ఫలితం మీద లేదు. అలా అని చెప్పి కర్మలు చేయడం మానకూడదు. ఈ రెండు శ్లోకాలు భగవద్గీతలో హైలైట్. ఇది వివేకానంద స్వామికి బాగా అర్థుకున్నాయి. ఈ శ్లోకాలని అర్థుకోవడం, దానికి తగ్గట్టుగా ఆయన గురుదేవులైనటువంటి రామకృష్ణ పరమహంస వారి ఆశీస్సులతోటి ఆయన విదేశాలకు వెళ్ళి అక్కడ హిందూ ధర్మం గురించి. మోగ్లీ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. మోగ్లీ సినిమా విజయవంతమైన సందర్భంగా కాకినాడ విచ్చేసి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గుడారిగుంటలో గల క్యాంపు కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసిన మూవీ హీరో రోషన్ కనకాల వారి బృందం ఎమ్మెల్యే పంతం నానాజీని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మోగ్లీ సినిమా బృందాన్ని సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మోగ్లీ 2025 బంపర్ హిట్ అయినటువంటి సినిమా, మన ఊరి సినిమా, మన బిడ్డ యాక్ట్ చేసినటువంటి సినిమా. రోషన్ ఇవాళ రోహన్ మన కనకాల రాజీవ్ సుమ గారి బిడ్డ. ఇది రెండో సినిమా. ఈ సినిమా స్టాండ్ అయ్యి ఇండస్ట్రీలో పెద్ద హీరో అవ్వాలని వాళ్ళ తాతగారు, అలాగే ఒక పక్కన వాళ్ళ తాతగారు, ఒక తాతగారేమో మంచి యాక్టర్, ఒక తాతగారేమో రాజకీయ నాయకుడు, మా అందరికీ చాలా గౌరవనీయమైన రాజకీయ నాయకుడు. ఎమ్మెల్యేగా 1-2 సార్లు పరిచయం చేశారు ప్రయాణం నుంచి. అట్లాగే సినిమాలు కూడా ఇట్టే ఇండస్ట్రీలో ఇవాళ యువ హీరోల యొక్క కొరత ఉంది. ఆ కొరత మన రోహన్ తీర్చాలని. ఎందుకంటే బాడీలోనే యాక్టింగ్ అయింది, పొలిటికల్ స్టెప్ ఉంది, అట్లాగే ఒక నటనా చాతుర్యం ఉంది కాబట్టి బాడీలోనే ఇంట్లోనే ఉంది కాబట్టి తప్పకుండా సక్సెస్ అవుతాడు. ఈ సినిమాని మన ప్రతి ఒక్కరు, మన ఊరి బిడ్డ, మన సినిమాని ప్రతి ఒక్కరు, మన జిల్లాలో ప్రతి ఒక్కరు చూసి ఆశీర్వదించాలని చెప్పి. నమస్కారం అండి, నా పేరు రోషన్ కనకాల. ఈరోజు కాకినాడ సిటీకి వచ్చాము, చాలా ఆనందంగా ఉంది. ఎమ్మెల్యే గారిని కూడా కలిసాం ఇప్పుడే. అండ్ మోగ్లీ 2025 అని ఒక సినిమాని మేము చేసాం. అండ్ ఇప్పుడు అది థియేటర్స్లో ఉంది. సక్సెస్ టూర్ సందర్భంగా ఇటు ఆంధ్ర సైడ్ అంతా కూడా తిరుగుదామని వచ్చాం. అండ్ మీరందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసి సినిమాలకి వెళ్ళి సినిమాని చూస్తారని నమ్ముతున్నాను. 99 రూపాయల టికెట్ మన సింగిల్ స్క్రీన్లో, మల్టీప్లెక్స్లో 150. సో మీరు అందరూ వెళ్ళి సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి, చాలా ఆనందంగా. సార్ మీ హ్యాపీనెస్ చెప్పండి సార్. హ్యాపీనెస్ అంటే అదే, నాకు చాలా నమ్ముది కావట్లేదు, కొత్తగా ఉంది. చూస్తున్నాను జనాలు అంటే థియేటర్లకు వెళ్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. మేము చెప్పాలనుకున్న కథని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆ రకంగా చాలా ఆనందంగా ఉందండి. సినిమా చూసారు అక్కడ బేసిక్గా ఏమైందంటే ఆ సీన్ ఒకటి చాలా ఎమోషనల్గా ఉంది, లాస్ట్లో క్లైమాక్స్ ఒకటి. అండ్ మా ఇంట్లో, మా కుటుంబంలో కూడా 2 వారాలు 3 వారాల క్రితం ఒక కజిన్ చనిపోయారు. ఇంకా అది చూడంగానే అది అలాగా చాలా ఎమోషనల్గా టర్న్ అయ్యారు. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తామండి తొందరలో. ఇంకో 2 ఉన్నాయి, అది మెల్లిగా చెప్తాను. రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ సెంటర్, ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. కాకినాడ ఎఫ్సీఎల్ రోడ్లో గల రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ భవనంలో రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్స్కు డిస్ట్రిక్ట్ గవర్నర్ అధికార పర్యటన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి క్లబ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా తొలుత క్లబ్ ప్రతి నెల నిర్వహిస్తున్న పెన్షన్ కార్యక్రమంలో గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. అనంతరం జరిగిన క్లబ్ సమావేశానికి క్లబ్ ప్రెసిడెంట్ సివి ఉమా అధ్యక్షత వహించగా డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా, అసిస్టెంట్ గవర్నర్ అప్పసాని కృష్ణకుమారి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా క్లబ్ నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొని లబ్ధిదారులకు ఉపకరణాలు, చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిని
క్లబ్ సీనియర్ సభ్యుడు కేవీవి శర్మ శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి జ్ఞాపిక బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ వీరబాబు, ట్రెజరర్ శ్రీనివాస్ దామెరా, ఎపిక్స్ మూర్తి, పాస్ట్ ప్రెసిడెంట్ వాకచర్ల సూర్యం, బండారు సాయిరాం, కేఎస్ మూర్తి, వెంకటలక్ష్మి, విద్యాసాగర్, మట్టా ఉమా, సి సత్యనారాయణ, కేవీబీ శర్మ, హరిబాబు, రాంప్రసాద్, మేర్సెట్టి వెంకటరమణ, పలువురు క్లబ్ సభ్యులు, మహిళా స్వయం శక్తి సంఘం మహిళలు పాల్గొన్నారు. మన దగ్గర నుంచి మనం డబ్బులు వేస్ట్ చేసాము, బట్ రెడీ ల్యాబ్ నుంచి డబ్బులు చేసాము. సేమ్ టైం కాకినాడ అల్యూమినియం నుంచి డబ్బులు చేసాము. 2 crores ప్రాజెక్ట్ చేసాము. సో మనం చేసే ప్రాజెక్ట్ని స్కేల్ అప్ చేయగలుగుతాము, ఎక్కువ మందికి అందేలా మనం ఇవ్వగలుగుతాము, సమాజంలో వైడర్ రీచ్ అంటారు. అదొకటి కొంచెం ఆలోచించండి. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మేడం చెప్పారు ఆల్రెడీ. ఈ ఇయర్ మా టార్గెట్ 3,000 మందికి మహిళా సాధకాలకు ఏదో ఒక వృత్తిరేఖను ఇవ్వాలి అని చెప్పి మేము అనుకున్నాము. ఆ 3,000 దాటి 3,600 మంది వరకు వచ్చాము. ఆల్మోస్ట్ హోంపేట ట్రైబల్ ఏరియా కూడా రీచ్ అయ్యాము. ఈ టార్గెట్ రివైజ్ చేస్తూ 5,000 చేస్తున్నాము. అండ్ డెఫినెట్ 5,000 అయితే మనం చేస్తాం. అక్కడ కూడా మనం మల్టీ డిస్ట్రిక్ట్ ఈవెంట్స్ చేస్తాం. డిస్ట్రిక్ట్ 3,000తో చేస్తాము, డిస్ట్రిక్ట్ 3,500తో చేస్తాము. దీనికి కూడా మన డిస్ట్రిక్ట్ చేయాలి, ఇక్కడికి అక్కడికి కూడా వెళ్ళి చేస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీబడి ఈజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్లో మనం చేసే యాక్టివిటీస్. అండ్ మీ వేరే నుంచి దర్ ఇస్ ఓపెన్ ఆఫర్ అండి. నాకు డిస్ట్రిక్ట్లో ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఆఫర్, ఒక 10 మంది ఆడవాళ్ళకి మీరు 4-wheeler డ్రైవింగ్ నేర్పిస్తే వాళ్ళ 10 మందికి ఉద్యోగాలు ఇస్తాను అని ఒక కంపెనీ అని చెప్పారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇస్తాడు, కొరియర్ సర్వీస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆయన మీద డ్రైవర్స్ కింద నేను ఉద్యోగం ఇస్తానని చెప్పి వైజాగ్లో అప్లై చేశారు. సో మీరు యూ కెన్ థింక్ అబౌట్ ద ప్రాజెక్ట్. ఒక 10 మంది ఆడవాళ్ళని మీరు డ్రైవింగ్ నేర్పించగలిగితే 10 మంది ఆడవాళ్ళ జీవితాలను ఫ్యామిలీని మార్చుకుంటాం. సో యంగర్ వాళ్ళు ఇంకా పెళ్లికాని వరకు నేర్పిస్తే ఇంకా 4-wheeler కొరియర్ సర్వీస్. సో కొరియర్ సర్వీస్ అంటే నాకు తెలిసినందుకు చిన్న వెహికల్ కలెక్షన్ ఆటోలు. సో అది ఉంది. అండ్ మీ క్లబ్లో ఉన్నటువంటి రోడ్ ట్రాక్ మీద ఉన్న అభిమానము, అవేర్నెస్ అపారమైంది. సో మీ మీద ఇన్ఫాక్ట్ రోడ్ ట్రాక్ గురించి పెద్దగా పండగయే పెట్టాలి. కాకినాడ శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి 31వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత సామూహికంగా మహాభారత పద్య పఠనము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ శ్రీ కంచి కామకొట్టి పీఠం కాంచీపురం వారిచే ప్రశంసా పత్రాలు, స్వామివారి ప్రసాదం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీఠం నిర్వాహకులు సుబ్బారావు, సత్యనారాయణ, నాగరాజ్, కొప్పర్తి, సుబ్రహ్మణ్యేశ్వరరావు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉమామహేశ్వరరావు, ఉపాధ్యాయులు మీనాక్షిదేవి, పరిమళ, సుకన్య, లోవరాజులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇరవై 21న పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలి. అధికారులకు జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు పిలుపు. సమాజానికి పెన్షనర్లు మార్గదర్శకులు. జాతీయ పెన్షనర్స్ డే వేడుకల్లో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ఉద్ఘాటన. కాకినాడ రూరల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు. సుమారు 72.95 లక్షల వ్యయంతో నిర్మించనున్న 6 రోడ్లకు ఎమ్మెల్యే నానాజీ శంకుస్థాపన. కాలువలపై ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు. నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.